స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా నియమించి అధికారులందరితోని వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు అందరితోని సమన్వయం చేసుకొని ఈరోజు నాణ్యమైన వస్తువులను పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని, ఒక మంచి బ్యాగ్లో పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికోసం దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మిత్రులారా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, వివిధ పాఠశాలల్లో ఉండే టీచర్లకు నా విజ్ఞప్తి ఒకటే, మీ పిల్లలకు కిట్ రాకపోయినా, వచ్చిన కిట్టులో నాణ్యత లేకపోయినా, ఎందులోనే లోపం ఉంటే తక్షణమే నా దృష్టికి తీసుకురండి. ఆ లోకల్ గుండె ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ మీరు చెప్పండి, ఎవరైనా నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో బొక్కలో తోసే బాధ్యత నేను తీసుకుంటా. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ రిఫార్మ్స్ తెచ్చే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మనం అమలు చేస్తున్న పథకాలు వినియోగదారులకు సంక్షేమం చేరాల్సిన వాళ్ళ కోసం, వివిధ సంస్థలకు వ్యాపారం ఇవ్వడానికి కాదు. ఈరోజు ఆ పేద పిల్లల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఉండాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, ఈ విద్యా వారోత్సవాలలో ప్రధానంగా కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు దాదాపుగా మనం 1,700 కోట్ల రూపాయలతోని నాణ్యమైన విద్యను అందించడానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలతోని కాంపీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రేపటి భవిష్యత్తులో ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, చైనా బ్యాచ్ అని, ఆ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ అని ఫుల్ పేజీల యాడ్స్ వచ్చినాయి. రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే, ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి.